పార్వతీపురం మన్యం జిల్లా బలిజిపేట మండలం అంగన్వాడీ కార్యకర్తలు నిరవధిక దీక్షను చేపట్టి 8వ రోజుకు చేరింది. ఈ రోజు అంగన్వాడీ కార్యకర్తలు వంటవార్పు కార్యక్రమాన్ని రోడ్డుపైన చేపట్టారు. టీయూ నాయకుడైన మన్మథరావు మాట్లాడుతూ అంగన్వాడీ కార్యకర్తల బాధలు ఎవరూ పట్టించుకోవట్లేదు. రోడ్డుపైన వంట వార్పు చేసిన ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. జగనన్న ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేక మహిళా కార్యకర్తలు రోడ్డుపై పడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి అంగన్వాడీ కార్యకర్తల డిమాండ్లను సరిచేసి వారిని ఆదుకుంటారని కోరారు. అలాగే అంగన్వాడీ కార్యకర్త వాళ్ళ ఆవేదనను తెలియజేస్తూ సమ్మె చేసి 8వ రోజున ఆయన ప్రభుత్వం వారు మా గోడు పట్టించుకోవడం లేదని బాధపడుతూ వంట వార్పు కార్యక్రమంలో నిర్వర్తించారు. ప్రభుత్వం మా సమస్యలపై స్పందించి మా డిమాండ్లను పరిష్కరించి మాకు న్యాయం చేసే వరకు ఈ నిరవధిక దీక్షను చేపడతామని గంటాపదంగా చెప్పడం జరిగింది. 12వ తేదీ నుండి అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు, మినీలు నిరవధిక సమ్మె చేస్తున్నారు. ఈ సమ్మెకు ముందే రాష్ట్ర ప్రభుత్వానికి అంగన్వాడీలు 60 రోజుల ముందే సమ్మె నోటీస్ ఇచ్చారు. ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంగన్వాడీలకి తెలంగాణ కంటే 1000 రూపాయలు అదనంగా పెంచుతామని చెప్పి హామీ ఇచ్చారు. సుప్రీంకోర్టు గ్రాడ్యుయేట్ ఇవ్వాలని చెప్పింది. అంగన్వాడీలకు అనేక సమస్యలు ఉన్నాయి, అన్నీ పరిష్కారం చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. హామీ ఇచ్చి దగ్గర 5 సంవత్సరాలు కావస్తున్న ఈ వేళకి రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీ ఏది కూడా అమలు కాలేదు. తప్పని పరిస్థితుల్లో అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు, మినీలు సమ్మెబాట పట్టారు. ఈ సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అధికారులు కుట్రలు పొందుతున్నారు. ఇప్పటికే చిన్న ఉద్యోగస్తులతోని, వాలంటీర్లతోని, సచివాలయ సిబ్బందితోని, మధ్యాహ్న భోజన కార్మికులతోని, పంచాయతీ సెక్రటరీలతోని అంగన్వాడీ సెంటర్కి వెళ్ళి తాళాలు పగలగొట్టి ఈ విధంగా వాళ్ళతో సెంటర్లు నిర్వహించడానికి ప్రభుత్వం దుర్మార్గంగా, అధికారులు దుర్మార్గంగా కుట్రలు చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే అంగన్వాడీలు ఈ రోజే సమ్మెకి దిగలేదు. ఎనిమిదో రోజు జరుగుతుంది. అయితే ఈ రోజు 8 రోజులైనా సరే మన జగనన్న మన చేత మనల్ని నమ్మించి ఓట్లు వేయించుకున్నారు తప్పించి, కానీ మన అంగన్వాడీల కష్టాలు ఈ రోజు కూడా మన జగనన్నకి తెలియడం లేదు. అయితే మా రోడ్ల మీద మా ఈ వంటలు చూడండి, ఈరోజు వంట వార్పు కార్యక్రమం రోడ్ల మీదే ఉండి రోడ్ల మీదే తినవలసిన పరిస్థితి మాకు ఈరోజు మన జగనన్న గారు కల్పించారు. మనం ఆ రోజు జగనన్నకు ఓట్లేసి మేము గెలిపించడం జరిగింది. అయితే ఈ రోజుకి 8 రోజులు మా సమ్మె కార్యక్రమం జరుగుతుంది. అయినా సరే మేము రోడ్ల మీద ఉన్నామనే సంగతి జగనన్న మర్చిపోయినట్టున్నారు. అయితే మాకు ఏదైతే ఒక 4 సంవత్సరాల క్రితము జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉండేటప్పుడు మాకు ఏదైతే హామీ ఇచ్చారో, మీకు తెలంగాణ కన్నా మన అంగన్వాడీలకి నేను 1000 రూపాయలు జీతం ఇస్తానని చెప్పడం జరిగింది. అయితే తెలంగాణ కన్నా 1000 రూపాయలు ఎక్స్ట్రా జీతం మాకు ఇవ్వు జగనన్న అని చెప్పడము మేము చాలాసార్లు 4 సంవత్సరాల నుంచి వినతి పత్రాలు పట్టుకొని వెళ్ళాం, పట్టించుకోలేదు. అలాగే మేము 4 సంవత్సరాల నుంచి కూడా చాలాసార్లు నిరసన తెలియజేసాం, ర్యాలీలు చేసాం, అలాగే 36 గంటల ధర్నా కూడా చేపట్టాము. అయినా సరే చర్చలకు పిలవడము, మా ప్రధానమైన డిమాండ్లు ఏవైతే